సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వార్ అటాక్ అయితే జరిగింది. బట్ ఈ అటాక్ జరిగిన తర్వాత మనకి దాని పరిణామాలు తర్వాత మన భారతదేశం పైన కావచ్చు, లేదంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవబోతున్నారు అంటే, మనం వాళ్ళు చేసిన ఒక అటాక్కి మనం ఆన్సర్ అయితే ఇచ్చాము. దీన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ ఈ అటాక్లో ఏం జరిగింది అండ్ దీని పరిణామాలు మనకి ఇక ముందు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి రామ్ గారు. హాయ్ అండి. సో రామ్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము ఆపరేషన్ సింధూర్ గురించి. అయితే అక్కడ ఏం జరిగిన దాంట్లో ఇప్పుడు 9 ప్లేసెస్లో అటాక్ జరిగింది అని అంటున్నారు. అక్కడ అటాక్ జరిగిన తర్వాత నిజంగానే అంత డెమాలిష్ అయ్యిందా, లేకపోతే అంటే ఆ 9 ప్లేసెస్ కనుగొనడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక్క టెర్రరిస్ట్ ప్లేసే మనము స్థావరం కనుక్కుంటేనే ఎంతో మందిని మనము డెమాలిష్ చేయొచ్చు యాక్చువల్లీ. సో అలాంటిది 9 ప్లేసెస్లో వీళ్ళు అటాక్ చేశారు మన ఇండియన్ ఆర్మీ అని అంటే, సో వాట్స్ లైక్ ఏమేమి జరిగి ఉండొచ్చు అంటారు? సో ఈ 9 ప్లేసెస్లో అటాక్ జరిగినాయి, అది వాస్తవం అండి అది. అండ్ మీరు అన్నట్టు చాలా మంది దీంట్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. కరెక్ట్. అఫీషియలీ కన్ఫర్మ్ నెంబర్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అబౌట్ 29 to 30 అనేది కన్ఫర్మ్ నెంబర్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ అది నాకు తెలిసి ఈ పాటికి అరౌండ్ 59-60 వరకు వచ్చి ఉండొచ్చు నెంబర్ అనేది. అంటే పెరుగుతూ ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకు అంటే లైక్ దిస్ ఇస్ అ ప్రాసెస్ కదా, అంటే వెతికి కిల్ చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి దిల్ ఫైండ్ ఎవ్రీ ప్లేసెస్ ఐ గెస్. ఏమంటారు? అది ఒకటి. అండ్ దీనిలో గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు ఏంటంటే ఈవెన్చువల్లీ లైక్ నిన్న అర్ధరాత్రి జరిగింది స్ట్రైక్. సో ఈ పాటికి కొందరు అందులో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఇప్పుడు కరెంట్లీ అంచనా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ వరకు చనిపోయారు అనేది అంచనా అది. బట్ అది ఇంకా అఫీషియల్ పెరగచ్చు, కొంచెం అటు ఇట్లో పెరగచ్చు, ఇది ఉండొచ్చు. సో ఇది చాలా ఇంటెన్స్ ఇదండి దాడి చెప్పాలంటే. అండ్ మన వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ కూడా అంత అడ్వాన్స్డ్ ఉంది అని అంటే, ఒక్క మిజైల్ పడ్డప్పుడు దాని రేడియస్ కూడా, అంటే ఇంపాక్ట్ అనేది ఓన్లీ ఆ స్పాట్ మీద కాకుండా ఆ రేడియస్ కూడా ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు యూజ్ చేసిన మిజైల్స్కి రేడియస్ కూడా ఎక్కువ. కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ అటాక్ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా చాలా ఎక్కువ. సో డ్యామేజ్ బాగానే జరిగిందండి. ఇక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయానికి వస్తే, అదే ఇప్పుడు ఇది జరిగింది అంటే పాకిస్తాన్ వాళ్ళపైన ఈ అటాక్ ఏదైతే మనం చేసామో అది చాలా ఎఫెక్టివ్, చాలా పెద్ద అటాక్ యాక్చువల్లీ. నాకు తెలిసి వాళ్ళు కామ్గా ఉండరు, బట్ వాళ్ళు అటాక్ చేయాలని అనుకుంటారు మేబీ, ఇప్పుడు కాకపోతే సమ్ టైమ్ తర్వాత లేటర్. బట్ మీరేమంటారు, వాళ్ళకి అంత సత్తా ఉందంటారా భారతదేశం పైన? వాళ్ళు ఈక్వల్ అటాక్ చేయంతగా సత్తా ఖచ్చితంగా లేదని అసలు పొంతనే లేదు చెప్పాలంటే. మన న్యూక్లియర్ పవర్ చూసుకుంటే కనుక మన ఇండియాకి ఉన్న న్యూక్లియర్ పవర్ ఇంకా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే వాళ్ళ న్యూక్లియర్ పవర్ ఫస్ట్లీ అడ్వాన్స్డ్ కాదు. రెండోది ఏంటంటే చాలా తక్కువ. వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ చెప్పాలంటే. అందుకే వాళ్ళు ఎక్కువగా దొంగదారులు ఉపయోగించుకుని దొంగ అటాక్లు చేస్తూ ఉంటారు. అందుకని అఫీషియల్ వార్స్ కంటే కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు ముంబై అటాక్స్ కానీ, హైజాక్స్ కానీ, బాంబ్ అటాక్స్ కానీ మన హైదరాబాద్లో జరిగినట్టు ఇలాంటివి చేస్తూ ఉంటారు, దొంగ దెబ్బలు తీస్తూ ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసిన అటాక్స్ వల్ల వాళ్ళు ఒక ఫియర్ ని మాత్రం క్రియేట్ చేయగలుగుతున్నారు. అంతేగాని ఎఫెక్టివ్నెస్ చూసుకుంటే కనుక అంత ఎఫెక్టివ్ రీసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర. సో మన దగ్గర ఉన్న వాటితో కంపేర్ చేస్తే, మన రీసోర్సెస్ తో కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ చెప్పాలంటే అసలు పొంతన కూడా లేదు. సో వాళ్ళు బై దెమ్సెల్వ్స్ వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కాదు. రెండోది, ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ ఇంకా మన నేవీ సర్వీసెస్ చూసుకుంటే కనుక చాలా వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కనుక ఎయిర్ స్ట్రైక్ చేద్దామనేసి వాళ్ళ ఏరోప్లేన్స్ ఏమైనా ఇట్ సైడ్ వస్తున్నాయి అని అంటే కనుక ఖచ్చితంగా మన రేడార్లో డిటెక్ట్ అయ్యి వాళ్ళు అసలు ఇండియా ఎంటర్ అయ్యే ఈ బార్డర్ దగ్గర ఉన్నప్పుడే వాటిని గన్ డౌన్ చేసేస్తారు మన వాళ్ళు. అలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి మనకి. మనం ఇంతకు ముందు కూడా చూసాం, వాళ్ళ నేవీ త్రూ కూడా రావడానికి ట్రై చేశారు. ఇంతకు ముందు ఒకసారి వైజాగ్ సైడ్ వద్దామని ట్రై చేశారు త్రూ సబ్మెరీన్స్. సో వైజాగ్ బార్డర్ లో ఉండగానే వాటిని మన వాళ్ళు ధ్వంసం చేశారు. సో మన టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా గట్టిగా ఉందండి. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అటాక్ చేసి మనల్ని తీవ్రంగా డ్యామేజ్ చేసే స్కోప్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఈ అటాక్ ని కూడా వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితుల్లో లేరు అనుకుంటాను యాక్చువల్లీ. దట్స్ ద రీజన్ 9 అటాక్స్ జరిగాయి. అట్ ద సేమ్ టైంలో మిసైల్స్ వేసినా కానీ హెడ్ క్వార్టర్స్ అనేవి ధ్వంసం అయ్యాయి. బట్
వాళ్ళు అటాక్ చేసిన విషయాలు ఏవి మనకు బయటికి రావట్లేదు యాక్చువల్లీ. ఖచ్చితంగా వాళ్ళు నిద్రపోతున్నారండి వాళ్ళు అటాక్ చేసే టైంలో. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అంటారా ఈ ప్లేసెస్ ని వాళ్ళు తీసుకుంటారా అని? వాళ్ళు ప్రిపేర్డ్ లేరు అంటారా యాక్చువల్లీ ఇంత త్వరగా అవుతుందని ఏమన్నా? ఖచ్చితంగా ప్రిపేర్డ్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ కి రీసోర్సెస్ కావాలి వాళ్ళకి టైం కూడా కావాలి ఏదైనా ప్రిపరేషన్ కావాలి అని. ఎగ్జాక్ట్లీ. సో మన వాళ్ళు ఏంటంటే బికాజ్ మన రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మన టెక్నాలజీ బాగుంది, అండ్ మన వాళ్ళ డిటర్మినేషన్ కానీ స్ట్రెంగ్త్ కానీ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు విత్ ఇన్ 14 days మనం రిప్లై ఇవ్వగలిగాము. సో ఇలాంటి ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్ ఇది, ఏదో అనుకొని చేసేసే టైప్ కాదు ఇది. సో అలాంటిది 14 days లో మనం ఎగ్జిక్యూట్ చేసాము ఇది అని అంటే దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే మనం ఎంత పవర్ఫుల్ ఆర్మీ మనది అనేసి అదే ఒక నిదర్శన. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళు ప్రిపేర్డ్ లేరు కాబట్టి, అంటే నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇంత త్వరగా మనం ఆన్సర్ ఇస్తామని అనుకోకపోయి ఉండొచ్చు అంటారు. వాళ్ళు అనుకోకపోయి ఉండొచ్చు, ఖచ్చితంగా అనుకోరు, ఎందుకంటే ఎవరు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారని ఎవరు అనుకోరు. రెండవది వాళ్ళ దగ్గర రీసోర్సెస్ కూడా లేవండి ఇప్పుడు చెప్పాలంటే. ఇప్పుడు మనం చూడండి, మన వాళ్ళు వాటర్ ఆపేశారు. వాటర్ ఆపేసేసరికి ప్రజలు సగం మంది సఫర్ అవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ మొత్తము ఈ రీసోర్సెస్ ఆపేస్తే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ ఏంటి అది ఆలోచించాలా, కామన్ మెన్ గురించి ఆలోచించాలా, మన జీడిపి అటాక్ వస్తే ప్రిపేర్డ్ గా ఉండాలనే దానిపైన ఆలోచించడానికి కూడా వాళ్ళకి లేదు. అండ్ మేబీ ఇంత వాళ్ళు 9 టెర్రరిస్ట్ ప్లేసెస్ ని వాళ్ళు అటాక్ చేశారు అని అంటే అసలు ఇంత కూడా వాళ్ళకి క్లూ లేకపోయి ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ఒక్క ప్లేస్ కాపాడుకుంటేనే వాళ్ళు ఎంతో మందిని కాపాడుకోవచ్చు యాక్చువల్లీ టెర్రరిస్ట్ ని. దే కెన్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ అటాక్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ సైడ్ నుంచి అసలు జీరో రివోల్ట్, అసలు వాళ్ళ సైడ్ నుంచి రివోల్ట్ రాలేదు మనకి. సో అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉన్నారు కాబట్టి మన వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ జీడిపి లేదు, పోనీ వాళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు కామన్ మెన్ గురించి ఆలోచించాలా, నీళ్ళ గురించి ఆలోచించాలా, వెపన్స్ గురించి ఫైట్ చేయాలా, ఏం చేయాలి అని అర్థం కాని పొజిషన్లో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం అటాక్ చేసేసరికి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఏమీ చేయలేరు కూడా. ది ఓన్లీ థింగ్ వాళ్ళు ఇప్పుడు ఏంటి ట్రై చేస్తున్నారు ఇక్కడ అని అంటే వాళ్ళు చైనా నుంచి అలా డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి రీసోర్సెస్ నుంచి సపోర్ట్ గురించి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అది అంత ఈజీగా రాదు. వాట్ యు థింక్? అంటే సపోర్ట్ చేస్తాయంట వేరే కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాయంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో? చేస్తే నాకు తెలిసి చైనా ఒకటి మాత్రం సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, మరి అంటే అప్పుడు మనకి ఇండియాకి అగైన్స్ట్ అయినట్టే అవుతుంది కదా. చైనా ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ మనం వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ టైంలో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఈ చైనా నుంచి పాకిస్తాన్ వరకు మన ఇండియన్ జోన్ కూడా కవర్ చేసేసి ఆక్యుపై చేద్దామనే దీంతోనే ఉన్నారు వాళ్ళు. సో అందుకే దే ఆల్వేస్ సపోర్ట్ పాకిస్తాన్ ఫర్ ది సేమ్ రీజన్. అండ్ ఇందాక మనం అనుకున్న అదే మనకి ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్ట్ చేసింది యాక్చువల్లీ ఈ విషయం పైన అనుకోవచ్చు. ఇజ్రాయెల్ అండ్ రష్యా మనకి అటాక్ పైన చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేర్ ఇస్ ఆల్వేస్ దే సపోర్ట్ పాకిస్తాన్ ఐ గెస్. సో అలాంటిది మనకు సపోర్ట్ చేసిందంటే వీ హ్యావ్ టు డిస్కస్. అంటే ఇలాంటి కంట్రీస్ ఎలాంటి కంట్రీస్ మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి అని అంటే ఆల్రెడీ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల ఎంతో కొంత నష్టపోయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ వాళ్ళు చేసిన యాక్ట్ ని ఖండిస్తూ మనకి సపోర్ట్ చేస్తుందండి. సో ఇప్పుడు మన ఇజ్రాయెల్ కానివ్వండి ఇవన్నీ కంట్రీస్ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల, చాలా నష్టం జరిగింది ఇన్ ది పాస్ట్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ ఏంటంటే ఇలాంటి ఇప్పుడు టెర్రరిస్టులు అందరినీ వాళ్ళు హతమార్చేస్తే కనుక ఇంకా వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉంటారు అనే ఒక దీంతో వాళ్ళు కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ కంట్రీ మన చైనా ఒకటే కంట్రీ అండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే స్కోప్ ఉంది. సో వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే కొంతవరకు వాళ్ళకి బలం వస్తుంది, బట్ మనల్ని ఓడించే అంత బలం అయితే కాదు. అంటే ఇప్పుడు ఈ అటాక్ కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? మళ్ళీ వాళ్ళు మనకు ఆన్సర్ ఇచ్చేలాగా మీరు అన్నట్టు రిసోర్సెస్ గ్యాదర్ చేయాలన్నా, కంట్రీస్ నుంచి సపోర్ట్ తీసుకోవాలన్నా, లేదంటే నాకు తెలిసి అఫీషియల్ గా మీరు అన్నట్టు అఫీషియల్ వార్ అయితే వాళ్ళు చేయలేరు. మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు, రిసోర్సెస్ లేవు, సపోర్ట్ లేదు, ఏం లేదు. సో అలాంటప్పుడు మీరు అన్నట్టు అసలు స్టార్టింగ్ వచ్చి మన స్టార్టింగ్ అటాక్ కూడా తట్టుకునే అంతా వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు యాక్చువల్లీ. బట్ దే రివోల్ట్ ఐ గెస్. అండ్ దీనికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో విధంగా మళ్ళీ ఏదో ప్రిపేర్ అవుతారే అని వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి తెలిసిందే, మనకి ఇంతకు ముందు కూడా చూస్తానే ఉన్నాం మనం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. మనము కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఏంటంటే
ఇలాంటి ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి మన ఇండియన్ ఆర్మీ కూడా దానికి తగ్గట్టు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కామన్ మ్యాన్కి జనరల్గా ఏమీ కాకుండానే చూసుకుంటారు, ఏ జరిగినా బార్డర్లోనే వాళ్ళు తేల్చుకుంటారు. సో ఈ కేసులో చూసుకుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే అండి, మన ఇండియన్ ఆర్మీకి 10-15 నిమిషాల్లో మొత్తం పాకిస్తాన్ ధ్వంసం చేయాలంటే చేసేస్తుంది. కానీ మన వాళ్ళు చూడండి, జరిగిన ఈ చర్య ఏదైతే అయిందో, పహల్గామ్లో జరిగిన చర్య ఏదైతే ఉందో అది చేసింది టెర్రరిస్టులు. కరెక్ట్. అందుకనే టెర్రరిస్ట్లని మాత్రమే, టెర్రరిస్ట్ బేస్లని మాత్రమే ధ్వంసం చేశారు. ఆర్మీ బేసెస్ ని వాళ్ళు ముట్టుకోలేదు, ఎందుకంటే అది ఎథికల్ కాదని. మనం అంత ఎథికల్ గా ఆలోచించి మనము రివోల్ట్ చేస్తూ ఉంటాము. దట్ షోస్ ఇండియాకున్న ఎథిక్స్ ఇక్కడనే బయటపడుతున్నాయి మనకి. కానీ వాళ్ళు తీసే దొంగ దెబ్బలు, వాళ్ళు చూస్ చేసుకున్న దొంగదారులు, ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకి ఎంతో కొంత ప్రాణ నష్టం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కానీ ఇది కనుక రిపీట్ అయింది అని అంటే ఖచ్చితంగా ఇండియా కూడా సహనం కోల్పోతుందండి. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆన్సర్స్ ఫర్దర్ కూడా ఇలాంటి ఆన్సర్స్ అండ్ దీనికంటే పెద్ద ఆన్సర్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఫేస్ చేయడానికి వాళ్ళు ఉండాలి కదా. సో ఈ వార్ లో ఎక్కడైతే మనకి 9 places లో అటాక్ అయినప్పుడు టెర్రరిస్ట్ కి సంబంధించి ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ మనకి డెమోలిష్ అయ్యాయి అని అంటారా? అంటే దీనివల్ల ఏమైనా మనకి పాజిటివ్ అని అంటారు? యాక్చువల్లీ ఏం జరిగింది అంటారు? బెల్వాపూర్ అండి, వన్ ఆఫ్ ది ప్లేసెస్ ఏదైతే ప్లేస్ అటాక్ అయిందో అందులో మసూద్ అండ్ ఫ్యామిలీ ధ్వంసం అయ్యారు అనేసి న్యూస్ అయితే వచ్చిందండి మనకి. ఓకే ఓకే. అయితే మసూద్ మనకి తెలిసిన ఫేమస్ టెర్రరిస్ట్ లీడర్, యాక్చువల్లీ ఈజ్ అ వెరీ బిగ్ టెర్రరిస్ట్ అండ్ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనని విడిపించుకోవడానికి ఇంతకుముందు మన ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేశారు. ఎగ్జాక్ట్లీ రైట్. క్యాప్చర్ చేసి అతన్ని జైల్లో అంటే మన కస్టడీలో ఉంచుకున్నప్పుడు వాళ్ళు ఫ్లైట్ హైజాక్ చేసి మసూద్ని విడిపిస్తే కానీ మేము ఫ్లైట్లో వాళ్ళని వదలము అనేసి మనకి దీని మీద సినిమాలు కూడా వచ్చినాయి. సో దాట్ పర్సన్ మసూద్ చాలా ఫేమస్, అందరికి ఇండియాలో అందరికీ తెలిసిన ఆయన ఈ అటాక్ లో చనిపోయారు. ఇచ్చేసినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. యాక్చువల్లీ ఇండియా వీళ్ళందరూ కూడా, మనందరం కూడా అంత పెద్ద టెర్రరిస్ట్ ని చంపకుండా హ్యాండ్ ఓవర్, బతికించి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు లైక్ ఇలాంటి అటాక్స్ మనం ఎన్నో ఫర్దర్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో టెర్రరిస్ట్ అటాక్స్ అని. సో హీ ప్రూవ్డ్ ఇట్. యాక్చువల్లీ ఆయన కూడా మేబీ ఈ టెర్రరిస్ట్ అటాక్ లో తన చేయి కూడా ఉండుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ టెర్రరిస్ట్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఖచ్చితంగా అతని చేయి కూడా ఉండొచ్చు. బట్ చూడండి, మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ లో తెలుసో తెలియకో అతను కూడా ఇది అయిపోయింది. అతని ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, అతనే కాదు మసూద్ అండ్ 14 మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఇందులో ధ్వంసం అయిపోయారు అనేసి న్యూస్ వచ్చింది అనేసి. ఇప్పుడు చూడండి, అతని ఫ్యామిలీ అండ్ 14 మెంబర్స్, ఇది కనుక జరుగుండకపోతే ఈ 14 మెంబర్స్ కూడా మసూద్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ వాళ్ళ టెర్రరిస్ట్ ఇంకా బలపడే ఛాన్సెస్ ఉండేది. మనకి ఇలాంటి పహల్గామ్ లాంటి అటాక్స్ ఇంకెన్నో చూడాల్సి వచ్చేదేమో మనం, ఖచ్చితంగా చూసేవాళ్ళం మనం అది. కానీ ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అతను మసూద్ అండ్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం దీనిలో డెమాలిష్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రామ్ గారు, మనకి వార్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మాకు గ్యాదర్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.